ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కొంతమంది దర్శకులు మ్యూజికల్ డైరెక్టర్స్ ఫారెన్ లో మ్యూజికల్ సిట్టింగ్స్ వేస్తారు. కథలు రాసుకోవడానికి సుకుమార్, పూరి వంటి దర్శకులు విదేశాలకు వెళ్తారు. ఇలా ఫారెన్ వెళ్లే అలవాటు లేని రాజమౌళి దుబాయ్ కిందకెళ్లాడు. తను వెళ్లడమే కాదు, మహేష్ ఎందుకు తీసుకెళ్లాడు? వాచ్ ది స్టోరీ. మహేష్ రాజమౌళి సినిమాను అనౌన్స్ చేశారే కానీ ఇంతవరకు వీళ్ళిద్దరూ పబ్లిక్ లోకి రాలేదు. బిజినెస్ మ్యాన్ ఈవెంట్ కు రాజమౌళి ముఖ్య అతిథిగా వస్తే మహేష్ తో సినిమా ఎప్పుడంటూ ఫ్యాన్స్ అరిస్తే ఎలాంటి సినిమా కావాలో చెబితే చేసేద్దామని సరదాగా అన్నాడు. మహేష్ మూవీ కథ గురించి ఆలోచించే టైం వస్తుందని అప్పట్లో అనుకుని ఉండడు జక్కన్న. గుంటూరు కారం రిలీజ్ తర్వాత మహేష్ రాజమౌళి చేతుల్లోకి వెళ్లిపోయాడు. సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోయినా సూపర్ స్టార్ ను మౌల్డ్ చేసే పని ఆల్రెడీ స్టార్ట్ చేసేశాడు జక్కన్న. గుంటూరు కారం రిలీజ్ కావడం ఆలస్యం. జర్మనీ వెళ్లి వారం రోజుల పాటు అక్కడి డాక్టర్ కమ్ ఫిజియో ట్రైనర్ సలహాలు తీసుకుని వచ్చాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలవ్వాలంటే ముందుగా వర్క్ షాప్ లోకి మహేష్ ఎంట్రీ ఇవ్వాలి. బాహుబలి RRR వర్క్ షాప్ తర్వాతనే సెట్స్ పైకి వచ్చాయి. వర్క్ షాప్ కంటే ముందే రాజమౌళి, మహేష్, నిర్మాత KL నారాయణ దుబాయ్ వెళ్ళొచ్చారు. హైదరాబాద్ దిగిన ఎయిర్పోర్ట్ వీడియో నెట్ లో తెగ వైరల్ అవుతోంది. స్టోరీ డిస్కషన్స్ తో పాటు మేకప్ టెస్ట్ కోసం వెళ్లారని, ముఖ్యంగా సినిమాకు సంబంధించిన మేకింగ్ గురించి మాట్లాడుకోవడానికి ముగ్గురు అక్కడికి వెళ్లారని తెలిసిందే. దుబాయ్ లో వరదల కారణంగా వెనక్కొచ్చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక మహేష్ లుక్ ఉన్నట్టుండి మారిపోయింది. చాలా కాలం తర్వాత లాంగ్ హెయిర్ తో కనిపించాడు. అతిథి, పోకిరి తర్వాత సర్కారు వారి పాట కోసం లైట్ గా లాంగ్ హెయిర్ తో కనిపించిన మహేష్ రాజమౌళి సినిమా కోసం గతంలో ఎప్పుడు లేని విధంగా లాంగ్ హెయిర్ తో వస్తున్నారు. సినిమాలో మహేష్ మొత్తం 8 లుక్స్ తో కనిపించనున్నాడట. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో హాలీవుడ్ యాక్టర్స్ నటించనున్నారు. సినిమాను దుర్గా ఆర్ట్స్ పై KL నారాయణ నిర్మిస్తున్నారు. మొత్తానికి దుబాయ్ ట్రిప్ తో టీమ్ వర్కింగ్ మూడ్ లోకి వచ్చేయడం చూస్తుంటే ఈ ప్రెస్టీజియస్ సినిమా జూన్ లో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా మహేష్ 2 ఏళ్ల పాటు రాజమౌళి సినిమాతో గడిపేస్తాడు.